హాయ్ ఫ్రెండ్స్, మీరు డైట్ చేస్తున్నారా? జిమ్ముకి వెళ్తున్నా, డైట్ చేస్తున్నా, పక్కా రిజల్ట్ కోసం అయితే మనము ఖచ్చితంగా జిమ్ముకి పోయేవాళ్ళు వాడేదైతే ఒకే ఒకటండి. అది పీనట్ బటర్ అనేది ప్రతి ఒక్కరు వాడతారండి. జిమ్ముకి వెళ్ళేవాళ్ళు మీరు వాడుతున్నారని అనుకుంటున్నాను. అది మన ఛానల్లో అనేది నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి చేసి చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. పీనట్ బటర్ కోసం అనేది మనం అనేది ఒక కప్ అనేది శనక్కాయ పప్పు తీసుకుంటున్నామండి. దాంట్లో ఏదైనా పుచ్చులున్నా, కరును బట్టిన పప్పులు ఏదైనా ఉన్నా కానీ ఏరేసేయండి. మనం ఇది హోమ్ మేడ్గా చేసుకుంటున్నాం అనమాట. మనం దీంట్లో ఎటువంటి ఆయిల్ అనేది కలపడం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం ఎలా తయారు చేస్తున్నాము అనేది తెలుస్తుంది. నేను ఎటువంటి ఆయిల్ అనేది వేయడం లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మనం అనేది పప్పు అనేది బాగా దోరగా అనేది నీట్గా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించుకోవాలన్నమాట నీట్గా. మరి తెల్లగా వేయించుకున్నామంటే పచ్చి వాసన ఉంటుంది. అది అనేది ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఒక కప్పు మాత్రమే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉండే ఐటమ్స్తోనే చేసుకుంటున్నాం కాబట్టి మరీ ఎక్కువ రోజులు స్టోరేజ్ లేకోకుండా ఉంటుంది అనమాట. చూడండి, పప్పు అనేది ఇలా నీట్గా వేగాలన్నమాట. బాగా మనం పీనట్ బటర్ అనేది కొద్దిగా చేసుకోవడం వల్ల మనకనేది ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ మారకుండా కంటిన్యూషన్ ఒకే టేస్ట్ అనేది ఉంటుందండి. ఒక్క వారానికి సరిపడా అనేది చేసుకోండి చాలు. చూడండి, మనకు పప్పు అనేది బాగా ఏగిపోయేసాయి, చల్లారిపోయేసాయి. నీట్గా అనేది ఇలా పీల్ అవుట్ చేసుకోండి. మన ఛానల్లో అనేది మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. చూడండి, ఇలా నీట్గా పీల్ అవుట్ చేసుకునేసి మిక్సీ జార్లో అనేది వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకునేసి ఇప్పుడైతే మనం ఫైన్ పేస్ట్ అనేది తయారు చేసుకుంటామండి. ఒకేసారి పేస్ట్ అవ్వదు. నేను పిన్ టు పిన్ మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇలా అనేది మెదిగింది కదా, మనం మిక్సీ అనేది ఆఫ్ చేసుకుంటూ వేసుకోవాలి. కొద్దిగా అనేది సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అది కాకుండా మనకు మిక్సీ అనేది బాగా రన్ అవుతుందండి. ఎందుకంటే శనక్కాయ పప్పులో ఆయిల్ అనేది ఉంటుంది కదా, ఆయిల్కి అనేది మనకు స్టిక్కీ అయిపోతూ ఉంటుంది. చూడండి, నాకు ఆ మిక్సీ జార్ అనేది రన్ అవ్వడం లేదు. దాకా నేను దీంట్లో అనేది వేసుకుంటున్నాను. బాగా గమనించండి, నేను మిక్సీ జార్లో ఎటువంటి తీయలేదు, ఉత్త ఈ పౌడర్ వేసాను. చూడండి, ఇప్పుడు రన్గా చేసి చూపించాను. చూడండి, మనకు ఆయిల్ ఫామ్ అనేది ఎలా అవుతుందో. కింద అంతా పేస్ట్ లాగా గుంట కడుతూ ఉంది కదా, ఇలా మనం కొద్దిగా సేపు అనేది మిక్సీ అనేది వేయాలన్నమాట. చూడండి, మళ్ళీ కూడా నేను మిక్సీ వేసుకుని వచ్చాను. చూడండి, నేను మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నానండి. ఒక్కొక్క నిమిషం అనేది మిక్సీ వేసుకొని తీసుకొని మీకు చూపిస్తున్నాను. నేను ఎటువంటి ఐటమ్స్ అనేది దీంట్లో కలపలేదు. చూడండి, మనకు అనేది ఆయిల్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. ఇంకా మనకు అనేది ఆయిల్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి, ఇంకొద్దిసేపు అనేది మళ్ళీ వేద్దాం. చూడండి, మనకు ఆయిల్ ఫామ్ అనేది ఎలా అనేది అయ్యిందో. మనకు శనక్కాయ పప్పులోనే ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుందండి. ఇంక దీంట్లో మనం ఎటువంటి ఆయిల్ వేయని అవసరం లేదు. అదే మనం బయట కొనే వాళ్ళు అయితే ఆ ఆయిల్ వేయండి, ఇది వేయండి, అదే వేయండి అని చెప్తారు. అస్సలు అవసరం లేదు. ఎటువంటి ఆయిల్ వాడకోకుండా నీట్గా ఇలా అనేది పీనట్ బటర్ అనేది తయారు చేసుకోండి. హెల్తీ వేవ్లో ట్రై చేయండి. మన హెల్త్ని మన చేతుల్లో మనమే కాపాడుకోవాలి. చూడండి, ఎంత బాగా మనకు పీనట్ బటర్ అనేది ఎంత క్రీమీ టెక్స్చర్లో అనేది వచ్చిందో. ఇలా ఒక చిన్న బాటిల్లో అనేది స్ప్రే చేసి పెట్టుకోండి. ఎక్కువైతే దయచేసి చేసుకోబాకండి. ఎందుకంటే మనం వెంటనే వారానికి ఒకసారి చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఎంత టేస్టీగా క్రీమ్ లాగా మనకు పీనట్ బటర్ అనేది బటర్ లాగే వచ్చిందండి. నేను కేక్ కూడా మీకు వేసి చూపిస్తున్నాను. ఎంత క్రీమీగా వచ్చిందంటే అంత క్రీమీగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంతకుముందు చేశాను, మనకు పెద్దగా లైక్ చేయలేదు. ఈసారి చేసినప్పుడు అయితే చాలా బాగా లైక్ చేశారు. అసలు తినరా అని అనుకున్నాను అనమాట. అంత ఇష్టంగా తినేశారు. ఫస్ట్ అయితే నేను తినరేమో అని చెప్పేసి ఒక్క బ్రెడ్ స్లైసెస్కే నేను క్రీమ్ అనేది పూసాను అనమాట. అది అయిపోయేసి మళ్ళీ రెండో దానికని పూసేసాను అనమాట. మీరు వాడేటప్పుడు ఏంటంటే బ్రౌన్ బ్రెడ్ వాడడానికనే ట్రై చేయండి. నేనైతే వైట్ బ్రెడ్కే వాడాను. బ్రౌన్ బ్రెడ్కి వాడి చూడండి. అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు బ్రౌన్ బ్రెడ్ అనేది వాడండి. చూడండి, ఎంత టేస్టీగా బ్రెడ్ అండ్ పీనట్ బటర్ అనేది టేస్టీ హెల్దీ రెసిపీ అనేది నేను మీ ముందుకు తీసుకొని వచ్చేసానండి. ఇంత మంచి రెసిపీని మీరు అందరూ నచ్చుకుంటారు, మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. అలాగే మమ్మల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.